ఈరోజు మన క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ 6 నెలలు. 6 నెలల తర్వాత ఒక నెల వచ్చింది కదా, ఆ నెల పేరేంటి? జూలై. ఈ జూలై అనేటువంటి ఈ నెల వచ్చింది అదిగో ఆ జూలియస్ దగ్గర నుంచి. అలాగే మన అందరికీ కూడా జూలై, ఆగస్ట్ అనేది ఉండే కదండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూన్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అందుకని మీరు చూడండి, డిసెంబర్ డెక్, లాటిన్లో డెక్ అంటే 10 అని అర్థం, నవ్ అంటే 9 అని అర్థం, ఆక్ట్ అంటే 8 అని అర్థం, సెప్ట్ అంటే 7 అని అర్థం. అంటే సెప్టెంబర్ అంటే ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 9, అప్పుడు 7. ఇప్పుడు అక్టోబర్ ఎంత? ఇప్పుడు అక్టోబర్ 10, అప్పుడు 8. ఇప్పుడు నవంబర్ ఎంత? 11, అప్పుడు 9. ఇప్పుడు డిసెంబర్ ఎంత? 12, అప్పుడు 10. అలా ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ పేరుల్లోనే ఉంది చూడండి, ఆ పేరుల్లోనే అది ఎన్నో నెల ఉంది అక్కడ. జూలియస్ సీజర్ ఎప్పుడైతే వచ్చాడో, నా పేరు అనేది ప్రపంచంలో ఎప్పటికీ మర్చిపోకూడదు, నేనేం చేయాలి చెప్పండి అనుకుని ఒక ఆలోచనించినప్పుడు, క్యాలెండర్లోనే ఒక నెల నేను రూపొందించేసుకుని నాకు ఎలా చేసుకుంటే పోలే అనుకున్నాడండి. ఈ జూన్కి తర్వాత ఈ సెప్టెంబర్కి మధ్య విడగొట్టి మధ్యలో జూలై అనేటువంటి ఒక మాసాన్ని యాడ్ చేశాడని.